ముందే నిలబడ్డావంటే సాలెత్తు. కృష్ణా గోదావరి నడిబొడ్డును అడుగుపెట్టి తెలుగింటి ఆడబిడ్డనెత్తుకొచ్చిన నీలాంటి వాడి బొడ్డు చీల్చడానికి వచ్చాను రా సాలే. నువ్వు పులివి మాత్రమే, నేను సింహాన్ని, జయసింహాన్ని, మేజర్ జయసింహాన్ని. గొడ్డు మాంసం తిన్న ఒళ్ళు రాయిది, గొడ్డు కారం తిన్న బ్లడ్ రాయిది. వాడు సంగతి నేను చూస్తా. దీన్ని పైకి తీసుకెళ్ళండి. ఒంటి మీద వెంట్రుకలున్న మగాడెవడైనా ఉంటే ఈ లక్ష్మణ రేఖని దాటొచ్చి ఈ పిల్లని తీసుకెళ్ళండి రా. నేను యాక్షన్ లో ఉండగా రియాక్షన్ ఉండకూడదు. పెళ్లిలో నుంచి ఎవడో ఎత్తుకొని వెళ్లి జార్ఖండ్ లో తనింట్లో 4 రోజులు అట్టి పెట్టుకుని వదిలేసిన దాన్ని పెళ్లి చేసుకోమంటావా? తప్పు తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వాడు వదిలేయలేదు, నేను విడిపించి తీసుకొచ్చాను. నువ్వు విడిపించి తీసుకొచ్చినా వాడు వదిలేసిన 4 రోజులు ఆ అమ్మాయి ఆడింటదా? 4 రోజులు కాదు, సీత లంకలో ఏడాది ఉంది, మహాపతివ్రత అయింది. అయినా సరే రాముడు వదిలేశాడుగా. పెళ్లి కొడుకుగా నువ్వేమనుకుంటున్నావు? జనం ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, వాడు ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యలేదు. బాబో, ఇది బురద కాదు, సబ్బెట్టు కొట్టుకుంటే పోవడానికి. మచ్చ చచ్చే వరకు ఉంటుంది. సర్టిఫికేట్ చేస్తున్నావుగా, నువ్వే చేసుకో పెళ్లి. 4 రోజులు ఆ ఇంట్లో పడుకున్నా ఎవరితోటి పడుకోలేదన్న కాన్ఫిడెన్స్ నీకుందిగా. నువ్వే తాళిగట్టే పడుకో. ఆడదాన్ని దేవత అంటాం, దేవతగా కొలుస్తాం, నోములు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నవరాత్రులు జరుపుకుంటాం. కానీ ఆడదాన్ని మాత్రం నమ్మం. ఆమెకి అభ్యంతరం లేకపోతే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను.
జార్ఖండ్ పులి కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకు. ఫోటోల్లో కూడా గుర్తుపడడానికి వీలు లేకుండా కొట్టాడే. కొంచెం ఆ కళ్ళ దగ్గర పోల్చుకోవచ్చు. పద్మా ఎవడో గొట్టంగాడు ఆంధ్ర నుంచి జార్ఖండ్ వచ్చి నా ఇంటికి వచ్చి వీడిని కొడితే నా ఇచ్చేది పోయేటట్టు వీడి ఇంకా బ్రతికుండాలా? ఫోను ఢిల్లీ నుంచి హైకమాండ్. యువర్ ఆనర్, ఇతను మాజీ డిఫెన్స్ మినిస్టర్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దాదాజీ సాబ్ ఇంటికొచ్చి అతని కొడుకుని అతి దారుణంగా హింసించి హత్యా ప్రయత్నం చేసినందుకు గాను ఇతను శిక్షించవలసిందిగా కోర్టు వారు. స్వయంగా అతని ఇంటికెళ్లి అతని మనుషుల్ని కొట్టింది నేనే యువర్ ఆనర్. అంటే అతను మాజీ మంత్రి కొడుకుని తెలిసే కొట్టావా? ఆ టైంలో మాజీ మంత్రి అక్కడ లేడు. ఉంటే ముందు వాణ్ణే కొట్టేవాణ్ణి. అంటే నేరం చేశానని ఒప్పుకుంటున్నావు? సారీ సార్, నేరం నేను చేయలేదు. నేరం చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. దానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు సార్. వాళ్ళ డ్యూటీ వాడు చెయ్యలేదు, ఫెయిల్ అయ్యారు. పోలీస్ ఫెయిల్ అయితే నువ్వు ఎంటర్ అయిపోతావా? ఎస్, వేర్ పోలీస్ ఫెయిల్స్ దేర్ మిలిటరీ ఎంటర్స్. ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడడంలో పోలీస్ ఫెయిల్ అయితే ముందు పారామిలిటరీ ఎంటర్ తరువాత మిలిటరీ ఎంటర్ అవుతుంది. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులంతా చేతగాని దద్దమ్మలైతే కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రాయకపోతే అప్పుడు మిలిటరీ ఎంటర్ అయింది. ఒక్కసారి మిలిటరీ ఎంటర్ అయితే నో రూల్స్, నో పర్మిషన్స్. కొట్టాలా వద్దా అని అడగడం ఉండదు, కుమ్మేయడమే. కాల్చాలా వద్దా అన్న డిస్కషన్ ఉండదు, ఫెయిల్ చేయడమే. కోర్టులు, లాయర్లు, సాక్ష్యాలు, జడ్జ్మెంట్లు ఏమీ ఉండవు. ఇక్కడ జడ్జ్మెంట్ అవుతుంది, ఇక్కడ పనిష్మెంట్ మొదలవుతుంది. మిమ్మల్ని కింద పైన మూసుకోమంటున్నారు, నోరు ఎత్తొద్దంటున్నారు, పేపర్లకు ఎక్కొద్దంటున్నారు, టీవీకి ఎక్కొద్దంటున్నారు, ఎక్కడదక్కడ మాయం చేసేయమంటున్నారు, మిమ్మల్ని ఢిల్లీ రమ్మంటున్నారు, ఆ కేసు విత్డ్రా చేసుకోమంటున్నారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను ఎక్స్ మినిస్టర్ గారి అడ్వకేట్ ని. ప్లీజ్ అలౌ మీ టు టాక్. ఎక్స్ మినిస్టర్ గారు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇతను ఎక్స్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు. ఆయన కొడుకుని గాని వాళ్ళ మనుషులు గాని ఎవరిని కొట్టలేదు. లేదు యువర్ ఆనర్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళని కొట్టాను. అరే ఉండవయ్యా బాబు, ఆయన మాట్లాడుతున్నాడుగా, నీకు దండం పెడతాను. ముద్దాయి మీద కేసు విత్డ్రా చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను. మిలిటరీ దాదాజీ పిలుస్తున్నాడు. ఎవడా దాదాజీ? ఎవడా? మాజీ నీకేం కాలేదుగా? ఏం కాలేదుగా? ఒరే కన్నా మర్చిపోయాడు బాబా. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. 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 సార్ షార్ట్ రెడీ సార్. భూమి, నీరు, నిప్పు, గాలి ఎవరిది? నీదా? ఓకే ఓకే. స్టార్ట్ కెమెరా. 18/1 టేక్ 1 యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. కట్. వన్ మోర్ సార్. టేక్ 2 యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. టేక్ 1 నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్. టేక్ 8 టేక్ 10 టేక్ 18. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. సార్ ఈ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు సార్. చేద్దాం.
సార్ మీరు చెప్తుంది ఏదో వేరే డైలాగ్, ఆ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు. నా స్క్రిప్ట్ లో ఉంది. దిస్ ఇస్ మేజర్ జయసింహ స్క్రిప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. I would like to introduce my robo, Mr. Chetty. Good morning, everybody. My name is Chetty. Speed 1 terabyte, memory 1 terabyte. నేను తయారు చేసిన రోబో మాట్లాడటమే కాదు ఫైటింగ్ కూడా చేస్తుంది. ఇట్ కెన్ ఫైట్ ఆల్సో. స్టార్ట్. మనిషిలా డాన్స్ కూడా చేయగలదు. నేను తయారు చేసిన ఈ రోబో 94 భాషల్లో మాట్లాడగలదు. సారీ బాస్, 95. నేను ప్రోగ్రామ్ లో ఫీడ్ చేసింది 94 కదా. నా మదర్ టంగ్ అడిగిస్తావే. సారీ, వైర్ కదిలింది, నట్ లూజ్ అయింది. మై మదర్ టంగ్ ಜೂಮಾನಿ ಜುಮ್ನಿಂ ಪ್ರಯಾಣಿ ಸದಸ್ಯ ನಡಸ್ತರಿ ಬೆಳ ತಾಂಬೋದಿನಿ ಜೊತೆಗೆ చాలా ಫ್ಯಾಮಿಲಿ ഒരു ಕಾಟ್ರವಲ್ಲಿ ಜಗಂಡ್ರಿ ಆಸ್ಪತ್ರೆ ಪೊಲಾಸನೆ ನೀ ಸಿಕ್ಕಿಸಿ ಮಲ್ಲಿ ಗಂಡಿಸಲು ಗಂಡಿ పిల్లి దట్టవానికి దడ్డాడు ఏడో ఉండు మల్పిత్రే బలాబల్. ఓకే ఆపండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసుకోండి. రోబో ఆన్సర్ చెప్తుంది. అవును, మీ వయసు ఎంత? ఒక్క రోజు అమ్మాయికి వయసు వస్తే బయట వేస్తుంది, అబ్బాయికి వయసు వస్తే ఆ బయట తీస్తాడు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? బాలకృష్ణ. ఎందుకని? చిన్నప్పుడు బాలకృష్ణ, పెద్దయ్యాక బాలకృష్ణ, ఇప్పుడు కృష్ణ. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హేమ. హేమ అంటే హేమాలియా? కాదు, హేమ నన్ను తయారు చేసిన వీడి పెళ్ళం. ఆపేంటే పెట్టుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను వెళ్ళి యూనిఫామ్ వేసుకొచ్చేస్తాను. హీరో గారేంటి డిఫరెంట్ గా ఉన్నట్టున్నారు? మొన్న మిలిటరీ వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి అలాగే ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మిమ్మల్ని కుర్చీలో వేయండి అయ్యా. రే కూర్చోలు. గుడ్ మార్నింగ్ సార్. హలో, వెల్కమ్. కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, మీరు కథని మంచి పట్టులో పెట్టి